నమస్తే డి న్యూస్ కి స్వాగతం. నేను పద్మావతి. బులెటిన్ ముందుగా హెడ్లైన్స్. మార్కాపురం జిల్లా చేస్తానని చెప్పిన మాట చేసి నిలబెట్టుకుంటున్నారన్న రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు. తొలిసారి జిల్లాకు వచ్చిన సీఎం చంద్రబాబుకు ప్రజలు ఘన స్వాగతం. జూన్ 15 నాటికి వెలిగొండ ప్రాజెక్టు పనులు పూర్తి చేసేలా కార్యాచరణ ప్రణాళికతో అధికారులు ముందుకు పోవాలన్న సీఎం చంద్రబాబు నాయుడు. 456 కోట్లతో చేపట్టనున్న ఫీడర్ కెనాల్ పనులు ప్రారంభం. అంగన్వాడీల న్యాయమైన సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ ఏపీ అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ ఆధ్వర్యంలో రిలే నిరాహార దీక్షలు ప్రారంభం. కనీస వేతనం 26,000 ఇవ్వాలని డిమాండ్. మార్కాపురం జిల్లా చేస్తానని చెప్పిన మాట చేసి నిలబెట్టుకున్నానని రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అన్నారు. జిల్లా ఏర్పాటయ్యాక తొలిసారి జిల్లాకు వచ్చిన చంద్రబాబుకు జిల్లా ప్రజలు ఘనస్వాగతం పలికారు. జిల్లా కేంద్రానికి చేరుకున్న సీఎంకు హెలిప్యాడ్ వద్ద రాష్ట్ర మంత్రులు గొట్టిపాటి రవికుమార్, డోలా శ్రీ బాల వీరాంజనేయ స్వామి, నిమ్మల రామానాయుడు, ఎంపీ మాగుంట శ్రీనివాసులరెడ్డి, మార్కాపురం, గిద్దలూరు, కనిగిరి, ఒంగోలు ఎమ్మెల్యేలు కందుల నారాయణ రెడ్డి, అశోక్ రెడ్డి, డాక్టర్ ఉగ్ర నరసింహారెడ్డి, దామచర్ల జనార్దన్, కలెక్టర్ రాజాబాబు, ఎస్పీ హర్షవర్ధన్ రాజుతో పాటు పలువురు ప్రజాప్రతినిధులు, అధికారులు స్వాగతం పలికారు. సభా వేదికకు చేరుకున్న చంద్రబాబు వేదిక నుంచి మార్కాపురం జిల్లా ప్రజలకు అభివాదం చేశారు. జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. గత పాలనలో రాష్ట్రం విధ్వంసమైందని, పునర్నిర్మాణం కోసం ఎన్నికల్లో మీ సహకారం కోరానన్నారు. రాష్ట్రం కోసమే జనసేన, బీజేపీతో కలిసి ఎన్డీఏ కూటమిగా ఏర్పడి మీ ఆశీస్సులు అందుకున్నామన్నారు. గత ఎన్నికల్లో 94% స్ట్రైక్ రేట్తో అఖండ విజయం కట్టబెట్టిన ప్రజలకు ధన్యవాదాలు తెలిపారు. 150 కిలోమీటర్లు ప్రయాణించి ఒంగోలుకు వెళ్లాల్సిన ఇబ్బంది తొలగిస్తూ మార్కాపురం ఏర్పాటు చేసి మాట నిలబెట్టుకున్నామన్నారు. వెనుకబడిన ప్రాంతాలు నీరు సౌకర్యాలు లేక ఇబ్బందులు పడ్డారు. మార్కాపురానికి మరో వరంగా వెలిగొండ పూర్తి చేసి నీరిప్పిస్తున్నామన్నారు. గతంలో ఈ ప్రాజెక్టుకు నేనే శంకుస్థాపన చేశాను. ఇప్పుడు ఆ ప్రాజెక్టు పూర్తి చేయడానికి నాకే అవకాశం వచ్చిందన్నారు. 2019-2024 మధ్య రాష్ట్రానికి చీకటి రోజులు. వెలిగొండ పనులు ఒక్క అడుగు ముందుకు వేయలేదన్నారు. ప్రాజెక్టు పూర్తి అయితే 4.35 లక్షల ఎకరాలు సాగులోకి వస్తాయి. గిద్దలూరు, ఎర్రగొండపాలెం, కనిగిరి లాంటి నియోజకవర్గాలతో పాటు ఉదయగిరి, కడప, బద్వేలుకు కూడా నీళ్లు వెళ్తాయన్నారు. గతంలో నేను ముఖ్యమంత్రిగా కొనసాగి ఉంటే 2021లోనే ప్రాజెక్టు పూర్తి చేసి నీళ్లు ఇచ్చేవాళ్లమన్నారు. గత పాలకుడు పనులు పూర్తి అయ్యాయని దొంగనాటకాలు ఆడారు. పనులు పూర్తి చేయకుండానే జాతికి అంకితం చేశారని తెలిపారు. నిజంగానే ప్రాజెక్టు పనులు పూర్తి అయి ఉంటే ఇప్పుడు నేను రావాల్సిన అవసరమే ఉండేది కాదని తెలిపారు. ప్రాజెక్టు పూర్తి చేస్తారని 4 సార్లు సభలు పెట్టి 4 తేదీలు ఇచ్చాడు. కానీ ప్రజలెవరూ అతన్ని నిలదీయలేదన్నారు. ఉత్పత్తి ప్రాజెక్టుకు రిబ్బన్ కట్ చేసి మోసం చేశాడని తెలిపారు. 9,081 కోట్ల నిధులు ఈ ప్రాజెక్టుకు అవసరం. ఇప్పటి వరకు ప్రాజెక్టు నిర్మాణానికి 5,451 కోట్లు ఖర్చు చేశామని, భూసేకరణకు 484 కోట్లు, పునరావాసానికి 184 కోట్లు ఖర్చు చేశామన్నారు. 2 దశల్లో ఈ ప్రాజెక్టు పూర్తి చేయాలని ప్రణాళిక చేశామని, ఇంకా 2,540 కోట్లు ఖర్చు చేస్తే కానీ వెలిగొండ పనులు పూర్తి కావని తెలిపారు. గడిచిన 20 నెలల్లో 540 కోట్లు ఖర్చు చేసి పనులు వేగంగా చేపడుతున్నామన్నారు. 456 కోట్లతో విలువైన ఫీడర్ కెనాల్ లైనింగ్ పనులకు శంకుస్థాపన చేసి బహిరంగ సభకు వచ్చానని అన్నారు. గత పాలకులు 5 ఏళ్లలో ఈ ప్రాజెక్టుకు 500 కోట్లు ఖర్చు చేసి పనులు అయిపోయాయని పంగనామాలు పెట్టారన్నారు. ఎవరు మంచి చేస్తే వారికి అండగా నిలిస్తేనే ప్రజల జీవితాలు మెరుగవుతాయని చంద్రబాబు తెలిపారు. 30 సంవత్సరాల కంటే ముందు 96 మార్చి 5వ తారీఖున నేను ఈ ప్రాంతానికి టూర్ వచ్చాను. మీ కష్టాలు చూశాను, భూమి పూజ చేశాను, ఫౌండేషన్ వేశాను. అది వెలిగొండని మరొక్కసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. నేను ఒకటే ఆలోచించాను,
కష్టాల్లో ఉండే రైతులను ఆదుకోవాలి, పేదవాళ్ళకు అండగా ఉండాలి, అందరితో సమానంగా మీ జీవన ప్రమాణాలు పెరగాలని ఆలోచించాను. అందుకే ఆ రోజు నేను ఫౌండేషన్ వేసిన తర్వాత ఖర్చు కూడా పెట్టి అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్ చేసి మొట్టమొదటిసారిగా పనులు ప్రారంభించిన పార్టీ తెలుగుదేశం పార్టీ. నేను గాని ముఖ్యమంత్రిగా ఉండుంటే 21లో మీకు నీళ్లు ఇచ్చేవాడిని. కానీ ఈరోజు మీరు చూస్తే మీకు ఒక మోసం జరిగింది. ఇప్పుడే నేను నల్లమల సాగర్ మొత్తం పనులన్నిటి చూస్తే ఇంకా 2540 కోట్లు ఖర్చు పెడితే పనులు పూర్తి చేసే పరిస్థితి వస్తుంది. ఈ ప్రభుత్వం వచ్చిన 20 నెలల్లో 540 కోట్లు ఖర్చు పెట్టాం. ఇంకో పక్కన మీరు ఒక్కసారి చూస్తే ఈ రోజే 436 కోట్ల రూపాయలకి లైనింగ్ ఫౌండేషన్ వేసి ఇక్కడికి వచ్చాను. మీకు ఎవడు మంచి చేస్తే వాడికి అండగా ఉంటే మీ జీవితాలు బాగుపడతాయి, అవునా కాదా? నేను ఒక మాట చెప్పాను, ఆ రోజు మీకు ఒక హామీ ఇచ్చాను, సంక్షేమ కార్యక్రమాలు చేస్తానని చెప్పా. సూపర్ 6 సూపర్ హిట్ చేసావునా కాదా? వెలుగొండ పూర్తయ్యే వరకు రామానాయుడు గారు మీకు అండగా ఉంటాడు. ఎగ్జాక్ట్ గా 14 నెలలు ఉంది. 14 నెలల్లో అన్ని పనులు పూర్తి కావాలి, అస్తవ్యస్తమైన పనులన్నీ పూర్తి కావాలి. మా అధికార యంత్రాంగానికి రామానాయుడు గారిని ఒకటి అడిగాను, ప్రతి సోమవారం నాకు ఒక రిపోర్ట్ పంపించాలి, ఎంత పని ఈ వారానికి కావాలి, ఎంత అయింది. వారం వారం రిపోర్ట్లు పంపించి జూలై లోపల వర్షాలు పడిన వెంటనే, శ్రీశైలానికి నీళ్లు వచ్చిన వెంటనే పోలం వెలుగొండ ద్వారా మీకు నీళ్లు ఇచ్చే బాధ్యత నేను తీసుకుంటా. అంటే సొంత తల్లిని చెల్లిని సొంత చిన్నాన్న చెల్లిని మోసం దగా చేసినటువంటి వాడికి ప్రకాశం జిల్లా ప్రజల్ని మోసం చేయడం ఆయనకి పెద్ద లెక్కేమీ కాదు అని మనకందరికి కూడా అనిపిస్తున్నటువంటి పరిస్థితి. ఫీడర్ కెనాల్ 11,000 క్యూసెక్కులు నీరు వెళ్ళాలి, కానీ చూస్తే వర్షాలకి 10-20 క్యూసెక్కులు నీరు వస్తే ఫీడర్ కెనాల్ గండ్లు పడేటువంటి పరిస్థితుల్లో మళ్ళీ ఈరోజు చంద్రబాబు నాయుడు గారు వచ్చి 460 కోట్ల రూపాయలు శాంక్షన్ చేసి ఈరోజు ఫీడర్ కెనాల్ పనులకి ఈవేళ శంకుస్థాపన చేసినటువంటి పరిస్థితి. అంటే ఒక పక్క వెలుగొండ ప్రాజెక్టుకి ఇప్పుడు శంకుస్థాపనలు జరుగుతూ ఉంటే మరి ఆయన జాతికి అంకితం పూర్తయిపోయిందని చెప్పాడు అని అంటే ఎంత మోసం దగ అడుగడుగున కూడా జగన్మోహన్ రెడ్డి ఈ ప్రాంతానికి చేశాడనేటువంటిది మనందరికీ అర్థమవుతోంది. అంతకు మించి నిర్వాసితులు వెలుగొండ ప్రాజెక్టుకు సంబంధించి 900 కోట్ల రూపాయలు నిర్వాసితులకు ఇవ్వాల్సి ఉండగా 5 సంవత్సరాల్లో ఒక్క రూపాయి కూడా నిర్వాసితులకు ఇవ్వకుండా ప్రాజెక్టు పూర్తయిపోయింది అని అంటే ఎంత మోసం దగ జగన్మోహన్ రెడ్డి చేశాడో మనందరికీ కూడా అర్థమయ్యేటువంటి పరిస్థితి. అందుకే భవిష్యత్తులో మీరందరూ కూడా ఎవరైతే మీకు పనిచేస్తూ ఉన్నారో, ఎవరైతే మంచి ప్రభుత్వంగా మంచి నాయకుడిగా ఉన్నారో వాళ్ళనే మనం ఆదరించవలసిన అవసరం ఉంది తప్ప ఇటువంటి మోసం దగా చేసేటువంటి నాయకులు అంటే ఎవరైతే ఇక జగన్మోహన్ రెడ్డి ఏదైతే మోసం దగా ఈ ప్రాంతాన్ని చేశాడో ఖచ్చితంగా భవిష్యత్తులో ఈ జిల్లాల్లో ఆ జగన్మోహన్ రెడ్డి మళ్ళీ ఈ ప్రాంతంలో ఎక్కడ కూడా కనపడనీయకుండా బుద్ధి చెప్పవలసినటువంటి అవసరం మనందరి మీద ఉంది. శాశ్వతంగా ఈ జిల్లాల్లో వైఎస్ఆర్సీపీ పార్టీని రద్దు చేయవలసినటువంటి అవసరం కూడా ఉంది అని చెప్పి మరొక్కసారి మీ ద్వారా తెలియజేసుకుంటూ దాదాపు నా రాజకీయ జీవితంలో 35 సంవత్సరాలుగా చూస్తున్నాను. నేను
వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధి అంటే ఒక్క మన నాయకుడు చంద్రబాబు నాయుడు గారు ఒక్కరే చేయగలుగుతారనేది ఈరోజు నిదర్శనం చేశారు. మార్కాపురం జిల్లాను ఎప్పటి నుంచో ఒక కలగా మిగిలిపోయింది. అదే వెలుగొండ ప్రాజెక్ట్ అంటే ఎప్పటి నుంచో వెలుగొండ ప్రాజెక్టులో నీళ్లు మనం ఈ ప్రాంతాల్లో కూడా సాగునీటికి తాగునీటికి ఏ విధంగా ఉపయోగపడుతుందని ఆలోచిస్తున్నాం. అందుకు మన ముఖ్యమంత్రి గారు అయితే 1996 సంవత్సరంలోనే అది శంకుస్థాపన చేసి ఆయన ఎలక్షన్లకు ముందు సమయంలో చెప్పేవారు, నేనే శంకుస్థాపన చేశాను, నేనే ప్రారంభం చేస్తానని. అదేవిధంగా 2026 సంవత్సరంలో ప్రారంభోత్సవం చేసేదానికి వారు సన్నిద్ధమై ఈరోజు వెలుగొండ ఫీడర్ కెనాల్కి దాదాపు 500 కోట్ల రూపాయల నిధులు ఇచ్చి ఈరోజు అభివృద్ధి చేయటం అనేది ఎంతో ప్రశంసనీయం అని చెప్పుకుంటూ, మన ప్రకాశం జిల్లా నుంచి మన మార్కాపురం జిల్లా అని చెప్పుకునే విధంగా మన అందరికీ అవకాశం కల్పించిన తండ్రి సమానమైనటువంటి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి గారికి హృదయపూర్వకంగా పాదాభివందనాలు తెలియజేస్తూ, ఇది మనకు ఒక పండుగ. ఈ యొక్క పండుగ వాతావరణాన్ని మన అందరి మధ్యన పంచుకునేదానికి మన మధ్యకు వచ్చిన చంద్రన్నను మనమందరం మనస్ఫూర్తిగా మనసారా ఆ దైవంతో తలుచుకుంటూ ఇక్కడికి వచ్చామని చెప్పి ఈ సందర్భంగా మీ అందరికి కూడా మనవి చేస్తా ఉన్నా. ఇది మనకు శుభదినం. మన యువతకి, మన బిడ్డల భవిష్యత్తుకి బంగారు నాందిగా పలికినటువంటి రోజు. ఈ రోజుని చారిత్రాత్మకంగా గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే ఏదైతే ఈ స్థలం ఉందో ఇది 3వసారి ఈ స్థలంలో మన ముఖ్యమంత్రి గారు ఈ రోజు వచ్చి మనకు జిల్లా ప్రకటించిన ఆనందాన్ని మనతో పంచుకుంటున్నందుకు. వెలుగొండ ప్రాజెక్టు ప్రధాన ఫీడర్ కెనాల్ పనులను ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రారంభించారు. ఫీడర్ కెనాల్ సమీపంలో ఏర్పాటు చేసిన శిలాఫలకాన్ని ముఖ్యమంత్రి ఆవిష్కరించారు. కాలువ పనుల కోసం కూటమి ప్రభుత్వం 456 కోట్ల రూపాయలు విడుదల చేసింది. ఫీడర్ కెనాల్ పనుల ప్రారంభ కార్యక్రమానికి దోర్నాల మండలం గంటావానిపల్లికి చేరుకున్న రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు హెలిప్యాడ్ వద్ద రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు, ఎంపీ మాగుంట శ్రీనివాసరెడ్డి, కనిగిరి ఎమ్మెల్యే డాక్టర్ ముక్కు ఉగ్ర నరసింహారెడ్డి, కలెక్టర్ రాజాబాబు, ప్రకాశం జాయింట్ కలెక్టర్ కల్పనా కుమారి, కందుకూరు సబ్ కలెక్టర్ హిమవంశీ, ఎర్రగొండపాలెం, దర్శి నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జీలు ఎరిక్షన్ బాబు, డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి, జలవనరుల శాఖ ఉన్నతాధికారులు, స్థానిక ప్రజాప్రతినిధులు, తెలుగుదేశం పార్టీ ముఖ్య నాయకులు స్వాగతం పలికారు. స్వాగతం పలికేందుకు వచ్చిన తెలుగుదేశం నాయకులను చంద్రబాబు ఆప్యాయంగా పలకరించారు. నిర్దేశిత లక్ష్యానికి అనుగుణంగా వెలుగొండ ప్రాజెక్టు పనులు పూర్తి చేయాలని, జూన్ 15 నాటికి ఎట్టి పరిస్థితుల్లో ప్రాజెక్టు పనులు పూర్తి చేయాలని జలవనరుల శాఖ అధికారులను ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశించారు. ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్నామని, వెలుగొండ ప్రాజెక్టు పనుల పురోగతి ఎప్పటికప్పుడు తనకు తెలియచేయాలని ఉన్నతాధికారులను ఆదేశించారు. ఫీడర్ కాలువ పనుల శంకుస్థాపన అనంతరం
పనుల్ని సీఎం చంద్రబాబు పరిశీలించారు. రైతులు వెంకటేశ్వరరెడ్డి, సురవరం గండి వీరారెడ్డితో సంభాషిస్తూ ఫీడర్ కెనాల్ పనుల్ని పరిశీలించారు. వెలుగొండ పూర్తయితే ఈ ప్రాంత భూగర్భ జలాలు కూడా పెరుగుతాయని, బోర్లకు, చెరువులకు నీరు వస్తాయని ముఖ్యమంత్రికి రైతులు వివరించారు. ప్రాజెక్టు పనులు, ఫీడర్ కాలువ పనులు వేగంగా చేపడుతున్న ముఖ్యమంత్రికి రైతులు ధన్యవాదాలు తెలిపారు. తమ ప్రాంతానికి తాగు, సాగునీరు అందిస్తున్న ప్రభుత్వానికి తమ ప్రాంతం తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నామన్నారు. మీరే శంకుస్థాపన చేశారు, మీరే ప్రాజెక్టు ప్రారంభోత్సవం చేస్తున్నారని ముఖ్యమంత్రి చంద్రబాబుతో అన్నదాతలు వ్యాఖ్యానించారు. రీప్లేసింగ్ అయితే సార్ ఏంటంటే 1000 అడుగు వేసినా నీళ్లు పడటం లేదు సార్. ఇప్పుడు నీళ్ళు ఉన్నాయి సార్. మొన్న నిండింది వర్షాలలో. గ్రౌండ్ వాటర్ పెరిగింది. గ్రౌండ్ వాటర్ పెరిగింది. ఎంత ఉంది ఇప్పుడు గ్రౌండ్ వాటర్? 15 పైపులు 18 పైపులకు వస్తున్నాయి సార్. అంటే 180 అడుగులు 190 అడుగులలో 15 మీటర్లకు వచ్చిందా? 15 మీటర్లు కాదు, ఇంకా ఎక్కువ. సార్ అంటే నువ్వు రైతువా? ఎక్కడ? వీరారెడ్డి సార్. వీరారెడ్డి. ఇంకా క్వాలిటీ పెరగాల, ఇంటర్నేషనల్ క్వాలిటీ రావాలి. వస్తేనే దీనికి రేట్ వస్తుంది. కొంచెం రైతుల్లో కూడా ఇంకా అవేర్నెస్ రావాలి, అవగాహన పెరగాలి, అవగాహన పెంచాలి. ఏంటంటే ఈ నీళ్లు వచ్చాయి సార్, తాగునీటి సమస్య తీరిపోతుంది, సాగునీరు రెండు తీరిపోతాయి సార్. ఏదో మీరు శంకుస్థాపన చేశారు, మీ చేతుల మీదుగా నీళ్లు వదలాలి సార్. ప్రజల సురకాల ఫీడర్ కాల్వ లైనింగ్ పనుల్ని సీఎం స్వయంగా పరిశీలించి వివరాలు అడిగి తెలుసుకున్నారు. నల్లమల సాగర ప్రాంతంలో 3 గ్యాప్స్ ఫిల్ చేయడం వల్ల రిజర్వాయర్ ఏర్పడిందన్నారు. తద్వారా 53.83 టీఎంసీల నీరు నిల్వ చేసుకునే అవకాశం ఉందని సీఎంకు వివరించారు. రోజుకు 200 మీటర్ల మేర కాలువ లైనింగ్ పనులు చేస్తున్నామని ముఖ్యమంత్రికి అధికారులు తెలిపారు. వెలుగొండ ప్రాజెక్టు టన్నెళ్లు, కాలువ పనులు తదితర అంశాలను నమూనా ద్వారా ముఖ్యమంత్రికి అధికారులు వివరించారు. కంభం చెరువును కూడా నింపేలా కాలువను అనుసంధానించినట్టు తెలిపారు. స్థానికంగా వివిధ చెరువులు నీటి వనరుల్ని నింపేందుకు అవసరమైన కట్టడాలను పూర్తి చేయాలని ముఖ్యమంత్రి ఇరిగేషన్ అధికారులను ఆదేశించారు. 400 కోట్లతో ఈ పనులు చేపట్టేందుకు వీలుగా కార్యాచరణ చేపట్టాలన్నారు. ముండ్లకమ్మ ఆ సైడ్ వస్తే, తీగలేరు వస్తే ఎర్రగొండపాలెం మొత్తం కవర్ అవుతుంది. అప్పుడు ఈ రెంట్లో ఎర్రగొండపాలెం మొత్తం ఈ ఏరియా అంతా కూడా త్రిపురాంతకం ఇవన్నీ కూడా వచ్చే కొందికి ఆల్మోస్ట్ ఆల్ గ్రావిటీతో కవర్ అవుతాయి. అంత గ్రావిటీ. ఇప్పుడు ఇవన్నీ వచ్చిన తర్వాత ఇప్పుడు ఇది కంప్లీట్ చేస్తే అక్కడికి పోవడానికి, పోరుమామిళ్ళ కాడికి పోవడానికి మీరు యాజ్ ఆన్ టుడే పోరుమామిళ్ళ మెయిన్కి వచ్చారు. ఎక్కడికో దాకా వస్తున్నారు ఇక్కడ నుంచి. ఓకే, రాచర్ల వరకే వచ్చారు. ఇంక మిగిలినంతా పోరుమామిళ్ళ మిగులుతుంది. ఇది కంఫర్టబులా? పోరుమామిళ్ళకి సోమశిల బ్యాక్ వాటర్ కంఫర్టబుల్. ఇంకొక 400 కోట్లు ఖర్చు పెడితే ఈ స్ట్రక్చర్స్ పూర్తవుతాయి. ఈ 400 ఈ 2000 కోట్లు ఖర్చు పెడితే ఈ పక్కుండే ఉదయగిరి పూర్తవుతుంది. సీతారాం సాగర్ అది ఒకటి మిగులుతుంది. అది పోరుమామిళ్ళకి లింక్ చేస్తున్నారు. వెలుగొండ టన్నెళ్ల పనులతో పాటు క్షేత్రస్థాయిలో పనులు జరుగుతున్న వేర్వేరు ప్రాంతాల్లోని అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సీఎం మాట్లాడారు. మొదటి టన్నెల్ పనుల్లో ఇంకా 361 మీటర్ల బెంచింగ్ పనులు మిగిలి ఉన్నాయని అధికారులు తెలిపారు. 2.8 కిలోమీటర్ల టన్నెల్ కాంక్రీట్ లైనింగ్ కూడా చేయాల్సి ఉందన్నారు. 18.8 కిలోమీటర్ల పొడవైన రెండో సొరంగంలో ఇంకా 1.1 కిలోమీటర్ల మేర పనులు చేపట్టాల్సి ఉందన్నారు. పేరు కృష్ణారెడ్డి సార్, ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ సార్. కృష్ణారెడ్డి గారు చూపేయండి. మీరు చెప్పండి, దాని గురించి చెప్తా ఉండండి. సార్ ఇక్కడ బెంచింగ్ వర్క్ చేయాల్సి ఉంది సార్. మనం 361 మీటర్లు బెంచింగ్ బ్యాలెన్స్ ఉంది సార్. మిగతా బెంచింగ్ వర్క్ అంతా కంప్లీట్ చేశాం సార్. 7 కిలోమీటర్స్ గాను మనము దాదాపు 6.6 కిలోమీటర్స్ చేశాం సార్. ఒక 361 మీటర్స్ మాత్రం బ్యాలెన్స్ ఉంది సార్.
ఇది ఎన్ని రోజులు పడుతుంది మీకు? మాకు ఇది కొద్దిగా 3 months పడుతుంది సార్. ఎందుకంటే సార్ చెప్పండి. ఎందుకంటే ఇక్కడ మనకు మొన్న ఆగస్టులో ఫాల్ అయింది సార్, క్రౌన్ ఫాల్ అయింది సార్ అక్కడ. ఆ పోర్షన్ లో క్రౌన్ ఫాల్ అయితే థియాలజికల్ డిపార్ట్మెంట్ వాళ్ళని పిలిపించి చూపించాం సార్. చూపిస్తే మీరు రిబ్స్ పెట్టుకొని ప్రొసీడ్ కండి అన్నారు సార్. ఆ రిబ్స్ కూడా మేము డిజైన్ తీసుకున్నాం సార్, మన సిసిడి నుంచి డిజైన్స్ తీసుకున్నాం సార్. ఆ రిబ్స్ కూడా అన్ని రెడీ చేశాం సార్. ఆ రిబ్స్ పెట్టుకొని మేము ఇప్పుడు తర్వాత మిగతా కాంక్రీట్ అంతా ఫిల్అప్ చేసుకుంటూ గ్యాంట్రీ మూవ్ చేసుకుంటా వెళ్తాం సార్ ఇక్కడ ఈ 300 meters. అందుకని చెప్పేసి ఈ రిబ్స్ పెట్టడం టైం తీసుకుంటుంది సార్ మనకు. అందుకని 3 months పడుతుంది సార్. మొత్తం కలిసి మార్చ్, ఏప్రిల్, మే లోపల కంప్లీట్ చేస్తారా? శ్రీనివాస ఈ రిబ్స్ వర్క్ కంప్లీట్ అవుతుంది సార్. మొత్తం మనకు లైనింగ్ వచ్చేసి 2.8 kilometers ఉంది సార్, ఇంక్లూడింగ్ దిస్ 361 meters సార్. ఈ 361 meter కు వేరే గ్యాంట్రీ కూడా పెడుతున్నారు సార్. సో 5 gantries అవుతాయి సార్ మనకి మొత్తం టోటల్ గా. ఈ 5 gantries తో మనం 2.8 kilometers వేయాలి సార్. ఈ 2.8 kilometers మనము జూన్ ఆఖరికి వేస్తాం సార్. ఎందుకంటే మనకు అంటే ఇప్పుడు కొద్దిగా ప్రోగ్రెస్ తక్కువగా ఉంది సార్. ఇప్పుడు మొత్తం కలిసి మీకు ఎంత వర్క్ ఉంది? 2.8 kilometers లైనింగ్ గానీ బెంచింగ్ ఉంది. అది జూన్ ఎండింగ్ అని మళ్ళా మీరు పెట్టుకుంటే నాకు జూలైలో నీళ్లు ఇవ్వాలి. అందుకే అడుగుతున్నా. అడ్వాన్స్ యూ హ్యావ్ టు కంప్లీట్ ఇట్. అడ్వాన్స్ కంప్లీట్ చేయాలంటే కనీసం డెడ్ లైన్ June 15th కి పెట్టుకుంటే మీరు ఆ 15 days గ్యాప్ లో ఎవ్రీ డే వర్క్ పెట్టుకుంటే అన్ని కూడా కంప్లీట్ చేసి మళ్ళీ ఎక్స్క్యూజులు ఉండకూడదు. నాకు తెలియదు మరి నువ్వు ఊరికే నాకు విద్య పద్ధతి, నాకు కావాల్సిన పని కావాలి. క్లియర్. మళ్ళా నువ్వు అని చెప్తే మాత్రం నేను చాలా స్పష్టంగా ఉన్నా. దీంట్లో మాత్రం చాలా పర్సనల్ గా తీసుకున్నాం, ప్రెస్టేజ్ గా తీసుకున్నాం. ఎట్టి పరిస్థితిలో పూర్తి కావాలి. నీకు 2 విషయాలు కూడా నువ్వు ప్లాన్ చేసుకో. June 15th కి నేను వచ్చి ఇనాగరేట్ చేస్తున్నా. ఆర్ యు కాన్ఫిడెంట్? ఓకే. ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘాల ఉద్యోగులకు 20% మేర జీతాల పెంపుదలకు రాష్ట్ర ప్రభుత్వం అంగీకరించింది. ప్రతి ఉద్యోగికి 5 లక్షల కవరేజ్తో కూడిన సమగ్ర గ్రూప్ మెడికల్ ఇన్సూరెన్స్ పథకం అమలు చేయడంతో పాటు గ్రాడ్యుటీ 2 లక్షల నుండి 4 లక్షల మేర పెంచనుంది. దీంతో PSCS సంఘాల ఉద్యోగులు సమ్మె విరమిస్తున్నట్లు ప్రకటించారు. రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు అధికారుల బృందం PSCS సంఘాల నేతలతో డిమాండ్లపై చర్చించారు. సమావేశంలో తీసుకున్న నిర్ణయాలు, పెంచిన ప్రయోజనాలు అమలు ఉన్నత స్థాయి కమిటీ త్వరలో ప్రకటిస్తుందని వివరించారు. తమకు అప్పగించిన బాధ్యతలను PSCS ఉద్యోగులు నిబద్ధతతో నిర్వహిస్తున్నారని మంత్రి అచ్చెన్నాయుడు ప్రశంసించారు. తమ డిమాండ్లను సానుకూలంగా పరిష్కరించిన మంత్రి అచ్చెన్నాయుడిని PSCS ఉద్యోగులు సత్కరించారు. జనసేన పార్టీ క్రియాశీలక సభ్యత్వ సాధకుల సమావేశం ఒంగోలు రవిప్రియ మాల్లో నిర్వహించారు. ఉమ్మడి ప్రకాశం జిల్లా జనసేన పార్టీ అధ్యక్షులు, ఒంగోలు అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ చైర్మన్ షేక్ రియాజ్ అధ్యక్షతన జరిగిన సమావేశంలో జనసేన పార్టీ నాయకులు కంది రవిశంకర్, పార్టీ నాయకులు, జన సైనికులు పాల్గొన్నారు. పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని విస్తృతంగా చేపట్టాలని అన్నారు. పార్టీ నాయకులు పర్వతిరెడ్డి కిషోర్ గారు, నగర పార్టీ ఉపాధ్యక్షులు పిల్లి రాజేష్, ప్రధాన కార్యదర్శి పల్లా ప్రమీల తదితరులు పాల్గొన్నారు. ప్రతి ఒక్కళ్ళు మన పార్టీ ఆవిర్భావ దినోత్సవం ఉంది కాబట్టి రాబోయే రోజుల్లో మంచి రోజులు. ఈ నెల 26వ తేదీ నుంచి జనసేన పార్టీ ఉద్యమి సభ్యత్వ నమోదు కార్యక్రమం పవన్ కళ్యాణ్ గారు రాష్ట్రంలో ఉన్నటువంటి 174 నియోజకవర్గాలు, అంటే 175 నియోజకవర్గాల్లో వారం ముందుగా పిఠాపురం నియోజకవర్గంలో ఈ సభ్యత్వాలు నమోదు కార్యక్రమం మొదలైంది. రేపు 26 నుంచి 174 నియోజకవర్గాల్లో ఉద్యమి సభ్యత్వ నమోదు కార్యక్రమం ప్రారంభమవుతుంది. ఆ ప్రారంభానికి 25 పార్లమెంట్లకు గాను 25 మందిని సమన్వయకర్తలుగా పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు దిశానిర్దేశం చేసి వాళ్ళని ఆయా పార్లమెంట్లకి పంపించడం జరుగుతుంది.
మనం సభ్యత్వం తీసుకున్నందువల్ల పార్టీ అన్ని విధాల వాళ్ళకు అండగా ఉంటుంది. అలాగే ఏదైనా ప్రమాదం జరిగినప్పుడు 5 లక్షల బీమా కూడా వాళ్ళ కుటుంబానికి ఆసరాగా ఉంటుంది. రెండవది, పార్టీలో ఒక లీడర్గా ఎదగాలనుకున్నప్పుడు ఈ ఉద్యమి సభ్యత్వం అనేది మనకి ఎంతో దోహదపడింది. అలాగే పార్టీ పదవుల్లో కూడా రేపటి రోజు సభ్యత్వం ఉంటేనే మనం ఏదైనా అడగటానికి కానీ తీసుకోవడానికి కానీ ఆస్కారం ఉండేది. కాబట్టి ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ ఉద్యమి సభ్యత్వంలో పాలు పంచుకొని జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారి నాయకత్వాన్ని బలపరిచి రాబోయే రోజుల్లో కూడా జనసేన పార్టీని మరింత ముందుకు తీసుకెళ్లే విధంగా జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలు, వీర మహిళలు అందరూ కూడా కృషి చేయాలని చెప్పి పవన్ కళ్యాణ్ గారి నాయకత్వాన్ని ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లి రేపు రాబోయే లోకల్ బాడీ ఎలక్షన్స్లో మనందరం కూడా ఈ సభ్యత్వాలు ఉద్యమి సభ్యత్వం కార్యక్రమం ద్వారా ప్రజల్లోకి వెళ్ళి ప్రజల్ని జనసేన పార్టీ వైపు ఆకర్షితులు చేయాలని చెప్పి మనస్ఫూర్తిగా పిలుపునిస్తున్నాం. రేపు జరిగే 26వ తారీఖు నుంచి ఈ కార్యక్రమం అనేది, ఉద్యమం అనేది ప్రతి ఒక్కళ్ళు పాల్గొంటున్నారు. ఎందుకంటే రాజకీయాల్లో ఎదగాలంటే, ఏ పదవి కావాలంటే ఈ మెంబర్షిప్ లేనిది ఎవ్వరూ దానికి అనర్హులు. అందుకని ప్రతి ఒక్కళ్ళు రాజకీయాల్లో వచ్చిన దగ్గర నుంచి సేవాభావం ఉండాలి, ఒక పదవి రావాలి, 4 పనులు మనం చేయాలి, పక్కన వాళ్ళ పనులు చేయాలనే ఆలోచనతో ఉంటారు. అందుకని దానికి మెయిన్ అసలు టికెట్ అనేది ఈ మెంబర్షిప్ అనేది. ఈ మెంబర్షిప్ అనేది లేకపోతే ఎవరు ముందుకు పోరు. ఈ పార్టీలో మన మెంబర్షిప్ ఉండి పలానా పేరు ఉంటే ఆ పేరు గుర్తింపు ఉండిద్ది. ఏదైనా జరిగినా చేసినా ఆ పార్టీ అనేది వీళ్ళకి అండగా ఉందిరా, వీళ్ళ వెనకాల బ్యాక్ బోన్ ఉంది ఈ పార్టీ అనేది. ఎప్పుడు మనిషి కష్టపడితే నిదానంగా వస్తాయి. ఈరోజు కష్టపడితే ఈరోజే రావాలంటే ఎప్పుడు రాదు. అందరు కష్టపడండి, ప్రతి ఒక్కరు చెప్పండి. ఇది చేపించడం వల్ల మన బలం, మన పార్టీకి బలము, మనకు బలము, మీకు బలం. మార్కాపురం జిల్లా త్రిపురాంతకం మండలం దివిపల్లి సమీపంలో జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదం జరిగింది. చేపల లోడ్తో వెళ్తున్న లారీ ఎదురుగా వస్తున్న బొలెరో వాహనాన్ని ఢీకొనడంతో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో అదుపు తప్పిన చేపల లోడ్ లారీ రోడ్డు పక్కనే ఉన్న పొలంలోకి దూసుకువెళ్లి బోల్తా పడింది. లారీ బోల్తా పడడంతో అందులో లోడ్ చేసిన చేపలు చెల్లాచెదురుగా పడిపోయాయి. ఈ విషయం తెలిసిన వెంటనే చుట్టుప్రక్కల గ్రామాల నుంచి పెద్ద సంఖ్యలో ప్రజలు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. పడిపోయిన చేపలను తీసుకునేందుకు జనం ఎగబడ్డారు. దీంతో అక్కడ కొంతసేపు గందరగోళ పరిస్థితి ఏర్పడింది. లారీ లోడ్ చేపలు మొత్తం స్థానికులు ఎత్తుకెళ్లారు. ఈ రోడ్డు ప్రమాదంలో లారీ డ్రైవర్తో పాటు బొలెరో వాహనం డ్రైవర్కు గాయాలయ్యాయి. ఈ ఘటనపై త్రిపురాంతకం పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. అంగన్వాడీలకు కనీస వేతనం 26,000 రూపాయలు ఇవ్వాలని ఏపీ అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ సిఐటియు ప్రకాశం జిల్లా కార్యదర్శి ఈదర అన్నపూర్ణ డిమాండ్ చేశారు. అంగన్వాడీ సమస్యలు పరిష్కరించాలని కోరుతూ కలెక్టరేట్ వద్ద రిలే నిరాహార దీక్షలు చేపట్టారు. గత ప్రభుత్వంలో 42 రోజులు సమ్మె చేసిన సమయంలో తాము అధికారంలోనికి వస్తే పరిష్కరిస్తామని ఇచ్చిన హామీని కూటమి ప్రభుత్వం 20 నెలలు అయినా పరిష్కరించలేదన్నారు. యాపుల పేరుతో ప్రభుత్వ అధికారులు ఇబ్బందులు పెడుతున్నారన్నారు. ఇచ్చిన ఫోన్లు పనిచేయక నానా అవస్థలు పడాల్సిన పరిస్థితి వచ్చిందని, వెంటనే పనిభారం తగ్గించాలని, కనీస వేతనాలు అమలు చేయాలని, గ్రాడ్యుటీని ఇవ్వాలని తదితర డిమాండ్లు సాధించే వరకు ఆందోళన కొనసాగిస్తామన్నారు. ఉలవపాడు ప్రాజెక్టు అధ్యక్షురాలు ఇందిరాదేవి, సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి ఎం రమేష్, పి కల్పన, జి రమేష్, అంగన్వాడీ కార్యకర్తలు పాల్గొన్నారు. మా ప్రధానమైన డిమాండ్ అంగన్వాడీలకు వేతనాలు పెంచాలి, కనీస వేతనాలు ఇవ్వాలి. ఈ రోజు ఉన్నటువంటి నిత్యావసర సరుకుల ధరలు ఏ రకంగా ఉన్నాయి, ఇప్పుడు అంగన్వాడీలకు ఇచ్చే వేతనం ఎంత, అంగన్వాడీలు చేసే పని గంటలు ఎంత, ఇది ప్రభుత్వం లెక్క కట్టాలి. వెంటనే అంగన్వాడీలకి ఏదైతే 42 రోజుల సమ్మెలో ఇప్పుడున్నటువంటి ముఖ్యమంత్రి గారు కానీ ప్రభుత్వంలో కీలకంగా వ్యవహరిస్తున్నటువంటి విద్యాశాఖ మంత్రి
లోకేష్ బాబు గారు కానీ అలాగే ప్రతి మినిస్టర్ ఎమ్మెల్యే ఎంపీలు అందరూ ఆ రోజు మేము పిలవకుండానే మా టెంట్రీలోకి వచ్చి అంగన్వాడీలు పసిబిడ్డలకి గర్భిణీలకి చాలా విశేషమైన సేవలు చేస్తూ ఉన్నారు. ఎన్నో అచీవ్మెంట్స్ సాధించారు. మీ సమస్యలు న్యాయమైనవి, నేను అధికారంలోకి రాగానే ఖచ్చితంగా పరిష్కారం చేస్తామని చెప్పి అధికారంలోకి వచ్చి 20 నెలలు దాటినా మాకు పని భారం పెంచారు తప్ప అంగన్వాడీలను విజిట్ల పేరుతోటి రకరకాలుగా ఇబ్బంది పెడతా ఉన్నారు. వెంటనే అంగన్వాడీలకు రిటైర్మెంట్ అయిన వాళ్ళకి యాజ్ పర్ సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ 1972 యాక్ట్ ప్రకారం గ్రాట్యుటీ అమలు చేయాలని, కనీస వేతనం 26,000 రూపాయలు ఇవ్వాలని, మెడికల్ లీవ్స్ ఇవ్వాలని, వేతనంతో కూడినవి మిగతా డిమాండ్స్ అన్నీ పరిష్కారం చేయాలని చెప్పేసి చేస్తూ ఉన్నాం. వెంటనే పరిష్కారం చేయకపోతే మా పోరాటాన్ని ఉధృతం చేస్తామని చెప్పి తెలియజేస్తాం. డిమాండ్స్ ఏంటి అంటే కనీస వేతనం మాకు 26,000 ఇవ్వాలని. గతంలో మేము 42 రోజులు ధర్నా చేసినప్పుడు అనేక మంది నాయకులు మా దగ్గరకు వచ్చి మేము అన్నీ చేస్తామమ్మని మాట ఇచ్చున్నారు. కానీ ఇప్పుడు 2 సంవత్సరాలు దాటినా కూడా మా సంగతి పట్టించుకున్న వాళ్ళు ఎవరు లేరు. మా డిమాండ్స్ అన్నీ చాలా యాప్లతోటి ఇల్లు తిరిగి మేము 10 సార్లు తిరిగినా కూడా ఆ యాప్లు పనిచేయటం లేదు. ఇప్పుడు కొత్త ఫోన్లు ఇచ్చామని అన్నారు, ఆ ఫోన్లు కూడా పనిచేయటం లేదు సరిగా. ప్రభుత్వం వారు మా పట్ల దయ చూపి మాకు ఈ డిమాండ్స్ అన్ని నెరవేరుస్తారని మేము దీక్షలో ఉన్నాము. సిపిఐ సీనియర్ నాయకుడు న్యాయవాది ముదివర్తి రాఘవరావు మృతి సిపిఐకి కార్మిక సంఘాలకు తీరని లోటని ప్రజా నాట్య మండలి గౌరవ అధ్యక్షులు అన్న నల్లూరి వెంకటేశ్వర్లు అన్నారు. ఒంగోలు మల్లయ్య లింగం భవనంలో ముదివర్తి రాఘవరావు సంతాప సభ జరిగింది. ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. సిపిఐ జిల్లా కార్యదర్శి ఎంఎల్ నారాయణ, నాయకులు ఉప్పుటూరి ప్రకాశ్రావు, శ్రీరామ్ శ్రీనివాసరావు, కరవది సుబ్బారావు, వీరారెడ్డి, సిపిఎం నాయకుడు దామ శ్రీనివాసులు పాల్గొన్నారు. ఒకప్పుడు 15-20 సంవత్సరాల క్రితం కరవది వెంకటేశ్వరుడు గారు వేడినే ఉంటారు మీరందరూ. అలాగే నాగిశెట్టి రంగారావు, వీళ్ళిద్దరూ కూడా కమ్యూనిస్ట్ పార్టీ లాయర్స్గా పేద ప్రజలకు అనేక మందికి ఉచితంగా సహాయం చేసేవాడు, వాదించి కోర్టుల్లో కేసుల్ని. అలాంటి పరిస్థితి మన రాఘవరావు ఇప్పుడు ఈ మధ్యకాలంలో రాఘవరావు కమ్యూనిస్ట్ పార్టీ లాయర్గానే కాకుండా ఇతర రాజకీయాలతో సంబంధం లేకుండా ఇతర వ్యక్తులకు కూడా మంచి లాయర్గా తోడ్పడుతున్నటువంటి వ్యక్తి. ఆయన గురించి అంతకు ముందు అప్పటికే ఆయన ఇక్కడ లాయర్గా సొంతగా ప్రాక్టీస్ చేస్తున్నారు. అంతకుముందు కరవతి రాఘవరావు గారి దగ్గర, కరవతి వెంకటేశ్వర గారి దగ్గర, కేవీ గారి దగ్గర ఆయన కేసు గుమస్తాగా ఉంటూ అన్న చెప్పినట్టుగా ట్రైన్లో వెళ్ళి నెల్లూరులో ఇక్కడ లా చేసి లాయర్గా ఆయన సొంతంగా జూనియర్గా కొన్నాళ్ళు కేవీ గారి దగ్గర ఆఫీస్లో, ఆ తర్వాత ఆయనే సొంతంగా ఇక్కడ ప్రాక్టీస్ చేయడమే కాకుండా ఒంగోలులో ఒక ప్రముఖ న్యాయవాదిగా ఆయన ఎదగటమే కాకుండా ఒంగోలు బార్ కౌన్సిల్కి నాకు తెలిసి ఒకసారి 2 సార్లు బార్ కౌన్సిల్ అధ్యక్షుడిగా కూడా ఆయన పనిచేశారు. ఇక్కడ లాయర్గా ప్రముఖ న్యాయవాదిగా ఎంతైతే ఆయనకి గుర్తుందో, కమ్యూనిస్ట్ పార్టీ నాయకుడిగా ఒక నిబద్ధత గల కమ్యూనిస్టుగా, కమ్యూనిస్ట్ పార్టీ ఏ కార్యక్రమం వచ్చినా కమ్యూనిస్ట్ పార్టీ ఒక బాధ్యత అప్పచెప్తే ఆ బాధ్యతని తన బాధ్యతను ఎత్తున వేసుకొని చూసేస్తున్న దాన్ని నెరవేర్చే వ్యక్తిగా మాకు రాఘవరావు గారు తెలుసు. ఒంగోలు ప్రజలను దోమల నుండి కాపాడాలని కోరుతూ ఐద్వా ఆధ్వర్యంలో వినూత్న రీతిలో నిరసన తెలిపారు. దిబ్బల రోడ్లో దోమతెర కట్టి కొంతమంది మహిళలు దోమల బ్యాట్ పట్టుకొని సమస్య తీవ్రతను తెలియచేశారు. ఒంగోలు నగరంలో దోమల దాడితో ప్రజలు తల్లడిల్లుతున్నారని ఐద్వా నగర కార్యదర్శి జి ఆదిలక్ష్మి తెలిపారు.
పోతురాజు కాలువ చుట్టుపక్కల ప్రాంతాల్లో నివసించే వారి పరిస్థితి మరింత దారుణంగా ఉందని పగలు రాత్రి తేడా లేకుండా దోమలు కుడుతుండడంతో ప్రజలు జ్వరాల బారిన పడుతున్నారన్నారు. సిఐటియు జిల్లా కార్యదర్శి జి రమేష్, ఐద్వా నాయకురాళ్లు బి రంగమ్మ, జి కళ్యాణి, వై అంజనీదేవి, కె రాజేశ్వరి తదితరులు పాల్గొన్నారు. దోమల సమస్య ఒంగోలు నగరంలో తీవ్రంగా దోమల సమస్య ఉంది. స్థానికంగా ఈ పోతురాజు కాలువ చుట్టుపక్కల దోమలు విపరీతంగా పగలు కూడా ఉండే పరిస్థితి ఉంది. దోమలు నివారించాలి. అట్లానే పోతురాజు కాలువ శుభ్రం చేసి, అట్లానే ఇళ్ళ దగ్గర ఉండే కాలువలన్నీ శుభ్రం చేసి వాటిలో పూడికి తీసి మందు కొట్టాలని, అట్లనే దోమల నివారణ కోసం ఫాగింగ్ చేయాలని. ఈ దోమల సమస్య తీవ్రంగా ఉంది. ఒక్కొక్క కుటుంబం రోజు పగలు నైటు గుడ్ నైట్లు ఈ కడ్డీలు ఇవన్నీ వెలిగించినా కానీ దోమలు అనారోగ్యం పాలవుతూ ఉన్నారు. ఈ దోమల కడ్డీల వల్ల మనుషులకి అనేక జబ్బులు వస్తూ ఉన్నాయి, హాస్పిటల్ పాలు అవుతున్నారు. అట్లనే ఈ డెంగ్యూ మలేరియా జ్వరాలు కూడా ఇప్పుడు విపరీతంగా పెరిగినాయి. ఈ దోమల సమస్య తీవ్రంగా ఉంది. సాయంత్రం 5:30 అయితే చాలు ఈ దోమలు విపరీతంగా ఒక్క నిమిషం కూడా బయట జనం మాట్లాడుకునే పరిస్థితి లేదు. ఈ దోమలు నివారించాలి, అట్లనే ముందు కొట్టాలి. నగరపాలక సంస్థ దీని మీద చర్యలు తీసుకోవాలి. అట్లనే కార్మికులను పెంచి కాలువలు శుభ్రం చేసి ప్రతిరోజు దోమల మందు ఫాగింగ్ చేస్తే కొంతైనా మెరుగైన వస్తుంది అనేది మేము భావిస్తూ ఉన్నాం. దీని మీద చర్యలు తీసుకోవాలని వెంటనే దీనికి మేము ఐద్వాగా కోరుకుంటా ఉన్నాం. వివేకానంద చారిటబుల్ ట్రస్ట్, శ్రీ రాజ్య శ్యామలాంబ డెవలప్మెంట్ కమిటీ, కేఎన్టీ గౌతమ్ ఎడ్యుకేషన్ సొసైటీ సంయుక్త ఆధ్వర్యంలో మార్చి 1వ తేదీన ఒంగోలు మంగమ్మ కళాశాల నందు అష్టోత్తర శత గోపూజ కార్యక్రమాన్ని వైభవంగా నిర్వహిస్తున్నట్లు ట్రస్ట్ నిర్వాహకులు వెంకటేశ్వరరెడ్డి తెలిపారు. మంగమ్మ కళాశాలలో జరిగిన సమావేశంలో కార్యక్రమ వివరాలను వెల్లడించారు. ప్రముఖ వేద పండితులు ప్రసన్న పంతులు అర్చకత్వంలో గోపూజ కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుందన్నారు. 108 మంది భక్తులతో 108 గోవులకు పూజ, యజ్ఞ కార్యక్రమాలు జరుగుతాయని తెలిపారు. భక్తులు ఈ కార్యక్రమంలో పాల్గొని గోమాత అనుగ్రహం పొందాలని కోరారు. కార్యక్రమంలో మంగమ్మ కళాశాల ప్రిన్సిపల్ రంగారావు, 44వ డివిజన్ కార్పొరేటర్ గోపాల్ రెడ్డి, వెంకట్రావు, ధనరాజ్, వంశీ, రామచందర్ రెడ్డి, నాగాంజనేయులు, నేరెళ్ల శ్రీను తదితరులు పాల్గొన్నారు. సనాతన ధర్మ హిందూ మహాసభ కార్యక్రమాన్ని రేపు ఆదివారం ఏర్పాటు చేస్తున్న శుభ సందర్భంలో అష్టోత్తర శత గోపూజ మహోత్సవాన్ని పోయిన సంవత్సరం మన కళాశాలలో ఏర్పాటు చేసి దిగ్విజయంగా కార్యక్రమాన్ని పూర్తి చేసుకున్నందుకు మళ్ళా ద్వితీయ వార్షికోత్సవంగా మరలా అష్టోత్తర శత గోపూజ మహోత్సవాన్ని ఏర్పాటు చేసుకున్నాము. ఈ సందర్భంగా సనాతన హిందూ ధర్మ మహాసభ ఈ సందర్భంలో హిందువులంతా కూడా సమైక్యంగా ఉండాల్సినటువంటి ఉద్దేశంతో లోక కళ్యాణం కోసం ఈ కార్యక్రమాన్ని మేము ఏర్పాటు చేయడం జరిగింది. ఇందులో అనేక మంది తమ యొక్క సహాయ సహకారాలు అందిస్తున్నటువంటి వారందరికీ కూడా పేరు పేరున మేము కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాము. గోమాత జాతీయమాతగా గుర్తించాల్సినటువంటి శుభతరుణం ఇది. గోవు అనేటువంటిది ఒక ప్రత్యేకమైనటువంటి విధానంలో హిందువుల యొక్క జీవన విధానంలో మమేకమైపోయింది. గోరక్ష సర్వ జగద్రక్ష, గోమాత లేని నాడు భూమాత లేదు. సనాతన ధర్మం అంటే ధర్మపరాయణమైనటువంటి ఆచారం అనేటువంటి విధానంలో మేము ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. అందువల్ల ఒంగోలు పట్టణ మరియు సమీప గ్రామ భక్తజన సందోహానికి మేము తెలియజేసేది ఏంటంటే ఈ కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ తమ యొక్క కుటుంబ సమేతంగా పాల్గొని ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని చెప్పేసి మేము కోరుకుంటున్నాము. అలాగే ఈ యొక్క కార్యక్రమంలో 108 గోవులు 108 మంది మహిళా భక్తుల చేత యజ్ఞము యాగము చేయించబడుతుంది. అది కూడా లింగంగుట్ట ప్రసన్న పంతులు గారి ఆధ్వర్యంలో ఆ యజ్ఞయాగాలు జరుగుతూ ఉన్నాయి. అలాంటి కార్యక్రమం 2వ సంవత్సరం చేయటం చాలా శుభదాయకం. రేపు జరగబోయే కార్యక్రమంలో మన చుట్టుపక్కల ప్రజలైతేనేమి, స్వామీజీలైతేనేమి, ఎవరు సంబంధించిన సనాతన ధర్మానికి సంబంధించిన ప్రతి ఒక్కరూ
హిందూ ధర్మ ప్రసారకర్తలైతేనేమి, హిందూ దేవతలను పూజించే ప్రతి ఒక్క భక్తులందరూ పాల్గొని విజయవంతం చేయాలని. ఈ గోపూజ వల్ల ఉపయోగాలు, దానివల్ల లాభాలు, దానివల్ల కలగాలని కోరుకుంటున్నాము. ఇప్పటికీ పసిపిల్లలు పాలు యాడ్ నుంచి వస్తున్నాయని అడిగితే కొంతమంది ప్యాకెట్లోనని చెప్తుంటారు, కానీ గోవులో నుంచి వస్తున్నాయని కానీ ఇలాంటివి కానీ ఇంకా తెలియని వాళ్ళు చాలా మంది ఉన్నారు. దాని గురించి తెలుసుకోవాలని కోరుకుంటున్నాం మేము. రాష్ట్ర వ్యాప్తంగా అంగన్వాడీల సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ చేపట్టిన రిలే నిరాహార దీక్షలు 2వ రోజు కొనసాగాయి. ఆందోళన కార్యక్రమాల్లో భాగంగా సంతమాగులూరు ఐసీడీఎస్ సిడిపిఓ ఆఫీసు వద్ద అంగన్వాడీ హెల్పర్స్ రిలే నిరాహార దీక్షలో పాల్గొన్నారు. సిఐటియు జిల్లా నాయకులు తంగిరాల వెంకటేశ్వర్లు, అంగన్వాడీ వర్కర్స్ యూనియన్ ప్రాజెక్టు నాయకులు ఎల్ నాగమణి, నాగమల్లేశ్వరి, జె చిన్నమ్మాయి, హెల్పర్స్ యూనియన్ నాయకులు ఎం రజని, ఏ లక్ష్మి, ఎస్కే హుస్సేన్ బి, జి రమణమ్మ, రాజమ్మ, రెబ్బమ్మ తదితర హెల్పర్స్ పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. అంగన్వాడీ వర్కర్స్కి సంక్షేమ పథకాలు అమలు చేయాలని అనేక డిమాండ్లు ఈరోజు ముందుకు తీసుకొస్తా ఉన్నాం. ఈ డిమాండ్ల పరిష్కారం కోసం గత 2 సంవత్సరాల కాలం నుండి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినాక దశల వారీగా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళాం. అయితే ఇప్పటి వరకు ప్రభుత్వం అంగన్వాడీల పట్ల మంచి ఆలోచన లేకుండా సమస్యలను పరిష్కారం చేసేదానికోసం చిత్తశుద్ధితో లేదు. కాబట్టి కనీసం ఈ బడ్జెట్ సమావేశాల్లోనైనా అంగన్వాడీలకి సంబంధించినటువంటి విషయాలు ప్రస్తావన వస్తాయేమో, కనీసం అంగన్వాడీలకి కనీస వేతనాలకు సంబంధించినటువంటి దాన్ని బడ్జెట్ సమావేశాల్లో అసెంబ్లీలో ఏమైనా మాట్లాడతారేమో అని చెప్పేసి మేము ఆశించాం. ఈ బడ్జెట్ సమావేశాలు అంగన్వాడీల విషయాలు మాట్లాడారు. ఏం మాట్లాడారంటే రాష్ట్రంలో అంగన్వాడీలు మంచిగా సేవలు చేస్తూ ఉన్నారు, బాగా స్పందిస్తూ ఉన్నారు, పిల్లలకు మంచి పోషకాహారాలు ఇస్తూ ఉన్నారు, మంచి పని చేస్తున్నారు. ఒంగోలు కేశవస్వామిపేట విజయ దుర్గాదేవి అమ్మవారి దేవస్థానం 31వ వార్షికోత్సవం సందర్భంగా అమ్మవారికి విశేష పూజలు నిర్వహించారు. పంచామృత అభిషేకం, అలంకరణ సేవ, సామూహిక లలితా సహస్రనామ పారాయణ నిర్వహించారు. అమ్మవారి నగరోత్సవం నయన మనోహరంగా సాగింది. మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొని అమ్మవారి రథాన్ని లాగారు. దేవస్థానం ప్రెసిడెంట్ కందేపి సుధాకర్, ప్రధాన అర్చకులు గోపీనాథ్ శాస్త్రి కార్యక్రమాన్ని పర్యవేక్షించారు. రంజాన్ ఉపవాస వేళలు 26/2/2026 గురువారం సహారీ ఉదయం 5:08 ఇఫ్తార్ సాయంత్రం 6:21. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్. మార్కాపురం జిల్లా చేస్తానని చెప్పిన మాట చేసి నిలబెట్టుకుంటున్నారన్న రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు. తొలిసారి జిల్లాకు వచ్చిన సీఎం చంద్రబాబుకు ప్రజలు ఘన స్వాగతం. జూన్ 15 నాటికి వెలిగొండ ప్రాజెక్టు పనులు పూర్తి చేసేలా కార్యాచరణ ప్రణాళికతో అధికారులు ముందుకు పోవాలన్న సీఎం చంద్రబాబు నాయుడు. 456 కోట్లతో చేపట్టనున్న ఫీడర్ కెనాల్ పనులు ప్రారంభం. అంగన్వాడీల న్యాయమైన సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ ఏపీ అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ ఆధ్వర్యంలో రిలే నిరాహార దీక్షలు ప్రారంభం. కనీస వేతనం 26,000 ఇవ్వాలని డిమాండ్. డి న్యూస్లో నేటి మాట. స్నేహితుడు ముఖ్యం అనుకుంటే అతని తప్పును మర్చిపోవాలి. అతని తప్పే ముఖ్యమనుకుంటే ఆ స్నేహితుణ్ణి మర్చిపోవాలి. డి న్యూస్ ఇంతటితో సమాప్తం. ఇవి బులెటిన్ విశేషాలు.